ఈ వీడియోలో మెటల్ పేస్ట్ కలిపి ఎట్లా అప్లై చేయాలో నేను చూపిస్తాను. ముందుగా వచ్చేసరికి ఈ పాత షాల్తీలు కనిపిస్తున్నాయి కదా, ఈ షాల్తీలు మొత్తం పూర్తిగా చెదలబట్టేసింది. కమ్మిలు మాత్రం అసలు బాగలేదు. ఈ కమ్మిలు మొత్తం చెద ఎక్కడైతే తినేసిందో అంతవరకు మొత్తం లేపేసుకోవాలి. లేదంటే కమ్మి లోపల చెద అట్లాగే ఉండిపోయి మనం పేస్ట్ పెట్టినా కానీ పైనే ఉంటుంది, లోపలంతా మళ్ళీ చెత్త అంతా స్టార్ట్ అవుతూనే ఉంటుంది. అందుకే పూర్తిగా లేచినంత వరకు మొత్తం లేపేసుకోవాలి, పేర్లుగా లేపేసుకున్న తర్వాత కొంచెం జెల్లాయిల్ స్ప్రే చేసుకున్న తర్వాత ఈ మెటల్ పేస్ట్ కానీ పెట్టుకున్నారంటే ఇంకా లైఫ్ బాగుంటుంది. ప్రెసెంట్ ఏంటంటే ఈ మరీ ఓల్డ్ షాల్తీలు, ఇల్లు కూడా ఏదో కొద్దిగా ఫంక్షన్ ఉందని చెప్పేసి ఆల్టరేషన్ గా చేపించేస్తున్నారు. ఫస్ట్ అయితే మాత్రం మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇది చూస్తున్నారు కదా మెటల్ పేస్ట్ ఎల్లో కలర్. ఈ మెటల్ పేస్ట్ ఎల్లో, గ్రీన్, వైట్ 3 కలర్స్ వస్తాయి. 3 కూడా హార్డ్నర్స్ తోనే వస్తాయి. హార్డ్నర్ మాత్రం ఎక్కువగా మిక్స్ చేయకూడదు. మీకు ఆ ఎల్లో కలర్ కనిపిస్తుంది కదా, అది మాత్రం పేస్ట్, సైడ్ ఉన్నది వైట్ మాత్రం హార్డ్నర్. పేస్ట్ వచ్చి ఒక 100 గ్రామ్స్ పేస్ట్ తీసుకుంటే జస్ట్ 1-2 గ్రామ్స్ మాత్రం హార్డ్నర్ సరిపోతుంది, ఎక్కువ కూడా అవసరం లేదు. కాకపోతే తక్కువ క్వాంటిటీలో హార్డ్నర్ మిక్స్ చేస్తే ఏమైందంటే స్లోగా డ్రై అవుతాం మొదలైద్ది. అదే క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ అనుకోండి, మనకి బజ్జాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా, అట్లాంటి పెద్ద బజ్జాలు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా హార్డ్నర్ ఎక్కువ మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా డ్రై అవుతుంది కాబట్టి మళ్ళీ వెంటనే ఇంకోసారి పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అందుకే 1-2 సార్లు చూసుకుని నీట్గా లెవెల్గా పెట్టుకోండి. మరీ ఎక్కువగా పెట్టుకున్నా కానీ పేపర్ కొట్టేటప్పుడు మనం కొంచెం కష్టపడాలి. పేస్ట్లో వచ్చేసరికి పాలిష్లో అయితే కలర్స్ కలుపుకోవాలి, కానీ ఇది పెయింటే కాబట్టి కలర్ ఏం కలపాల్సిన పని లేదు, డైరెక్ట్ మిక్సింగ్ చేసేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, హార్డ్నర్ మాత్రం లిమిట్గా వేసుకోండి. హార్డ్నర్ ఎక్కువైందంటే మాత్రం బ్లేడ్ మీదే మొక్క అనేది ఆరిపోయిద్ది. బ్లేడ్ మీద ఆరిపోతే ఇంకా అది మనకు ఎందుకు ఉపయోగపడదు, పడేయటం తప్ప. ఇంట్లో యూస్ చేసుకునే వాళ్ళు మాత్రం కొంచెం బ్లేడ్లు అనేవి జాగ్రత్తగా వాడుకోండి, లేకపోతే చేతులు దిగుతాయి. బ్లేడ్లు బాగా స్మూత్గా ఉంటుంది. ఈ చిన్న పనులే కాదు, పెద్దవి అన్ని పనులు మీకు స్ప్రే చేసే కానీ పెయింటింగ్ వీడియోస్, పాలిష్ వీడియోస్ అన్నీ నేను చూపిస్తూనే ఉంటాను. ఛానల్ మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మక్కు మాత్రం అట్లా పెట్టి వదిలేసేయమాకండి. మెటల్ పేస్ట్ అయినా కానీ ఏదైనా కానీ పెట్టి వదలమాకండి. పెట్టి నైస్గా నీట్గా లెవెల్గా లాగేసేయాలి. కొత్తగా చేసేవాళ్ళు మాత్రం అంత ఎగ్జాక్ట్గా చేయకపోయినా పర్లేదు, గుడ్డు కంటే మెల్ల రేట్ అంటారు కదా, ఆ టైప్లో చేసుకున్నా కానీ చాలు. ప్రజెంట్ మీకు ఆ బెజ్జం అనేది కనపడకుండా ఉండిద్ది, కొద్దిగా వుడ్కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. అంతేగాని మీకు మాలాగా చేయాలంటే మీ వల్ల, అంటే స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మీకు తెలియదు అనమాట. మీకు అట్లాంటివి తెలిసే వరకు, మొత్తం వచ్చే వరకు నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. మెటల్ పేస్ట్ హార్డ్నర్ మాత్రం బ్లేడ్తో ప్రెస్ చేస్తూ బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఈ తలుపు బెజ్జం చూశారు కదా, ఇటు నుంచి అటు బాగా కనిపిస్తుంది. దీన్ని ఏం చేస్తారంటే ఒకేసారి అప్లై చేయకూడదు, 1-2 సార్లు అప్లై చేయాలి. మెటల్ పేస్ట్ అనేది ఎక్కువ తీసేసుకుని దాంట్లో హార్డ్నర్ కూడా ఎక్కువ మిక్స్ చేసేసుకోండి. వెంటనే ఒక 5 నిమిషాల్లో డ్రై అయిపోయింది. డ్రై అయిపోగానే వెంటనే మళ్ళీ ఇంకోసారి కూడా అప్లై చేసేసుకోవచ్చు. అప్పుడు నీట్గా నిలబడిపోయిద్ది. మీరు బ్యాక్ సైడ్ అప్లై చేసిన పేస్ట్ ఫ్రంట్ కూడా వచ్చింది. దాన్ని నీట్గా బుడిపిల్లాగా తగలకుండా డోర్కి సెట్ అయ్యేటట్లు లాగండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.